హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకోబోతున్నాము. ఎక్సర్సైజ్ 1 ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రతి నెంబర్ని కూడా దాని యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమంటున్నారు. 140, 156, 3825, 5005, 7429. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం రాయాలి అంటే కనుక ముందు మనము ప్రైమ్ నెంబర్ అనేది మనకి ఐడియా ఉండాలి. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ కనుక మనం చూసినట్లయితే, ఏ నెంబర్ దట్ కెన్ బి డివైడెడ్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1. ఏదైనా ఒక సంఖ్య, ఆ సంఖ్య మరియు ఒకటి చేత డివైడ్ అయితే దాన్ని మనము ప్రైమ్ నెంబర్ అంటాము, ప్రధాన సంఖ్య అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమ్ నెంబర్స్ని ఒక 100 లోపు ఉన్నటువంటి కొన్ని ప్రైమ్ నెంబర్స్ని మనం ఈరోజు చూద్దాము. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 అండ్ 97. ఇవి 100 లోపు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్. వీటిని యూజ్ చేసి మనము ఇచ్చినటువంటి ఆ యొక్క నెంబర్స్కి మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనము ఫైండ్ అవుట్ చేద్దాము. ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 140. 140 అనేది 2తో డివైడ్ అవుతుంది. 72 is 140. 70 కూడా మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 35 is 70. ఈ 35 అనేది 5తో డివైడ్ అవుతుంది. 7 5 is 35. 7 అనేది 7తో డివైడ్ అవుతుంది. 7 1 is 7. Therefore, a product of 140 prime factors are 2 into 2 into 5 into 7 or 2 square into 5 into 7. Next one, by the prime factorization we get 156. 156 2తో డివైడ్ అవుతుంది. 78 2 is 156. 78 కూడా మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 39 2 is 78. ఈ 39 అనేది 3తో డివైడ్ అవుతుంది. సో 13 3 is 39. 13 అనేది 13తో డివైడ్ అవుతుంది. 13 1 is 13. So prime factors are 2, 2, 3, 13. Therefore, a product of 156 prime factors are 2 into 2 into 3 into 13. దీన్ని మనము ఈ విధంగా కూడా రాయొచ్చు. 2 square into 3 into 13. నెక్స్ట్ వన్ 3825. ఇది 3తో డివైడ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే కనుక 1 3 is 3, 2 3 is 6, 7 3 is 21, 5 3 is 15. 12075 అనేది కూడా మళ్ళీ 3తో డివైడ్ అవుతుంది. 4 3 is 12, 2 3 is 6, 5 3 is 15. 425 అనేది 5తో డివైడ్ అవుతుంది. 8 5 is 40, 5 5 is 25. ఈ యొక్క 85 అనేది కూడా 5తో డివైడ్ అవుతుంది. 1 5 is 5, 7 5 is 35. 17 అనేది 17తో డివైడ్ అవుతుంది. 17 1 is 17. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 3 3 5 17. Therefore, a product of 3825 prime factors are 3 into 3 into 5 into 5 into 17 or 2 square into 5 square into 17. నెక్స్ట్ వన్ 5005. ఈ 5005 అనేది 5తో డివైడ్ అవుతుంది. 5 1 is 5, 0 0, 5 1 is 5. 1001 అనేది 7తో డివైడ్ అవుతుంది. 1 7 is 7, 4 7 is 28, 3 7 is 21. ఈ 143 అనేది 11తో డివైడ్ అవుతుంది. 1 11 is 11, 3 11 is 33. సో ఈ 13 అనేది 13తో డివైడ్ అవుతుంది. 13 1 is 13. ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చి 5 7 11 13. Therefore, a product of 5005 prime factors are 5 into 7 into 11 into 13. And last one 7429. 7429 అనేది ప్రైమ్ నెంబర్ 17తో డివైడ్ అవుతుంది. 4 17s 68. అప్పుడు ఇంకా 6 ఉంటుంది 62.
3 17 సార్ 51, అప్పుడు 11 9 అంటే 119. 7 17 సార్ 119. సో 437 17 సార్ 7429. ఇప్పుడు ఈ 437 అనేది ప్రైమ్ నెంబర్ 19తో డివైడ్ అవుతుందని చూద్దాము. 19 2 సార్ 38, రిమైనింగ్ 5 మిగులుతుంది. 7 57, 3 19 సార్ 57, 23 19 సార్ 437. 23 అనేది 23తో డివైడ్ అవుతుంది. 23 1 సార్ 23. ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చి 17 19 23. దేర్ఫోర్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 7429 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ 17 into 19 into 23.